హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ నేతపై విషప్రయోగం, ఆసుపత్రిలో కన్నుమూత. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బీజేపీ నేతకు విషం ఇచ్చి చంపారు దుండగులు. సాంబల్ జిల్లాలోని జునావాయి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సోమవారం అంటే మార్చి 10వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి విషం ఇంజెక్షన్ ఇవ్వడంతో మరణించారు. జనాబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో దఫ్తారా గ్రామంలోని తన ఇంట్లో గుల్పాన్ సింగ్ యాదవ్ కూర్చొని ఉండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చారు. వచ్చి రావడంతోనే అతనిపైకి ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు. దీంతో ఒళ్లంతా విషం పాకి ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ అయిన దీపక్ తివారీ తెలిపారు. గుల్పాం సింగ్ యాదవ్ పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం అలీగఢ్కు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన మరణించారని సిఓ దీపక్ తివారీ తెలిపారు. యాదవ్ కుటుంబం నుంచి ఇంకా ఎటువంటి ఫిర్యాదు రాలేదని, అయితే ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక పోలీస్ బృందాన్ని నియమించామని తివారీ తెలిపారు. గుల్పాం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోని బీజేపీ టికెట్ పై పోటీ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.